లైఫ్ ఈజ్ ఆల్వేస్ ఏ బ్యాటిల్ ఫీల్డ్. ప్రతి జీవితంలో ఏదో ఒక యుద్ధం ఉంటుంది. కొంతమంది జీవితాల్లో జీవితాంతం యుద్ధమే ఉంటుంది. కొంతమంది జీవితాల్లో శాంతి ఎక్కువ ఉంటుంది, యుద్ధాలు తక్కువ ఉంటాయి. మొత్తానికైతే ప్రతి ఒక్కరు యుద్ధం చేయాల్సిందే. అయితే కొన్ని సందర్భాల్లో స్పెషల్ గిఫ్ట్ కొంతమందికి ఉంటుంది అనమాట. స్పెషల్ ఆఫర్ దేవుడు ఇస్తుంటాడు. వాళ్ళు చాలా పెద్ద పెద్ద యుద్ధాలు చేయాల్సి వస్తూ ఉంటుంది జీవితాంతం. ఇది చేసేటప్పుడు ఇదంతా మనకేనా, ఇన్ని సమస్యలు మనకేనా, ఇన్ని సవాళ్ళు మనకేనా, అప్పుడప్పుడు ఇలాంటి డౌట్ వస్తూ ఉంటుంది. ఇదంతా మనకే ఎందుకు చుట్టుకుంటుంది అని చెప్పి. అయితే లైఫ్లో ప్రశాంతత ఉండదా, లైఫ్లో పర్పస్ ఏంటి, దీని ఎండ్ ఏంటి, ఈ క్వశ్చన్స్ ఇలా జీవితాంతం యుద్ధాలు చేసేవాళ్ళు వస్తూ ఉంటాయన్నమాట. దీనికి ఆన్సర్ ఒకటే. నీకు ఎంత గొప్ప ఫైట్ అనేది లైఫ్లో దొరికితే నువ్వు అంత స్ట్రాంగ్గా ఉంటావు. స్ట్రాంగ్గా ఉంటావనే కాదు, నువ్వు అంత నేర్చుకుంటావు లైఫ్లో. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లెర్నింగ్ సంథింగ్. అండ్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మూమెంట్స్. నువ్వు ఎన్ని మూమెంట్స్లో ఎంత కొత్తవి నేర్చుకున్నావు, ఎంత ఎక్స్పీరియన్స్ చేసావు అని. మనం ఒక నోషన్తో ఉంటాం, లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలి, లైఫ్లో అన్నీ మనమే కలవాలి, లేదా లైఫ్ అంటే చాలా ప్రశాంతంగా ఉండాలి అని. ఆ నోషనే బేసికల్గా తప్పని నేను అనుకుంటాను. లైఫ్ అనేది మనం ఎంత నేర్చుకున్నాం అనేది. అన్నీ ప్లెయిన్గా ఉండి అంతా బాగుంటే అసలు లైఫ్లో నేర్చుకోవడానికి ఏముండదు. లైఫ్లో ఎన్ని ఛాలెంజెస్, ఎన్ని స్ట్రగుల్స్ ఎంత ఎదురైతే మనం నేర్చుకోవడానికి అంత గొప్పగా ఉంటుందని. గివెన్ అంటే లైఫ్ ఇలానే ఉండాలి, ఒక స్టీరియో టైప్ లాగా, ఒక సెట్ ఆఫ్ థింగ్స్ ఇలానే ఉండాలి, ఇట్లాంటి ఆలోచన మనకు వస్తాయి. యాక్చువల్లీ అలా ఉంటేనే లైఫ్లో మనకి బోర్ కొట్టేస్తుంది. లైఫ్ అనేది ఎవ్రీడే ఒక ఛాలెంజ్, ఎవ్రీడే ఒక సమస్య, ఎవ్రీడే ఒక సవాలు. దాన్ని ఎలా ఎదుర్కొంటాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం అవి ఎదుర్కొన్నాక అన్నీ సక్సెస్లో రావాల్సిన అవసరం లేదు. మనం వైఫల్యాల నుంచి, హ్యూమిలియేషన్ నుంచి, ఇంకా సవాళ్ళ నుంచి చాలా నేర్చుకుంటుంటాం. అంటే అన్ని సక్సెస్లు వస్తే మనం నేర్చుకుంటాం, మనం గొప్పోళ్ళు అయిపోయాం, అలా ఏమి ఉండదు. లైఫ్లో అవమానాల నుంచి నేర్చుకుంటాం, సవాళ్ళ నుంచి నేర్చుకుంటాం, చీత్కారాల నుంచి నేర్చుకుంటాం, అన్నీ నేర్చుకుంటాం. ఫైనల్గా నువ్వెంత స్ట్రాంగ్గా ఉండాలి అంటే, నువ్వు ఎంత డిటర్మైన్గా ఉండాలి అంటే, ఎన్ని వచ్చినా సరే నువ్వు చెక్కు చెదరకూడదు. నీలో ఉన్న స్థితప్రజ్ఞత అస్సలు మూవ్ అవ్వకూడదు అనమాట. అది చాలా ఇంపార్టెంట్. అల్టిమేట్ టెస్ట్ ఏ మనిషికైనా ఒక అల్టిమేట్ టెస్ట్, ఈ మనిషికి ఇది ఫైనల్ అనే టెస్ట్ ఏంటంటే, నువ్వు ఎంత ఎత్తైన శిఖరంలో ఉన్నావు, నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉన్నావు, ఎంత మూవ్ కాకుండా ఉన్నావు. సో ఈ ప్రపంచం మొత్తం నువ్వు ఎలా కనిపించాలి అంటే, హిమాలయ పర్వతాలు తీసుకోండి. ఒక చిన్న రాయి మీద ఎక్కి హిమాలయ పర్వతాల దగ్గర నుంచి హిమాలయ పర్వతాలను చూస్తూ ఉన్నారు కొన్ని దూరం నుంచో దగ్గర నుంచో. అవి ఎంత గంభీరంగా, ఎంత పెద్దగా, ఎంత ఇన్విన్సిబుల్గా కనిపిస్తాయో, అసలు దాన్ని జయించలేము అనిపిస్తాయో, అంత స్ట్రాంగ్గా ఒక వ్యక్తి ఉండాలి ఏ కష్టానికైనా, ఇతర ఏ వ్యక్తికైనా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళం ముఖ్యంగా లైఫ్లో ఏదైనా స్ట్రగుల్ ఫేస్ చేసినప్పుడు మనల్ని ఇన్ఫీరియర్గా ఎవరో ఒకరు ట్రీట్ చేసి ఉండొచ్చు, సమాజం మనల్ని తక్కువగా చూసి ఉండొచ్చు, లేకపోతే ఎన్నో జరిగి ఉండొచ్చు మన లైఫ్లో. వాళ్ళందరూ ఏదో ఒక రోజుకి నీ లైఫ్లో మళ్ళా నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఏ విధంగా లైఫ్లో స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తున్నావు అని ఎవ్రీబడి సమాజంలో తెలుసుకుంటూనే ఉంటారు. దాంతోపాటు సమాజానికి నేర్పించాల్సిన నీతి కూడా ఒకటి ఉంటుంది అనమాట. అదే నీకు ఎన్ని వచ్చినా, ఎలా ఉన్నా సరే, ఎంత స్ట్రగుల్స్ని ఫేస్ చేసినా, బీ లైక్ ఏ హిమాలయ పర్వతం ఎంత గంభీరంగా, ఎంత గొప్పగా, ఎంత పెద్దగా ఉంటుందో, తొణకదో బెనకదో, అదేవిధంగా నువ్వు కూడా అంత స్ట్రాంగ్గా ఉండాలి. అదే హ్యూమన్ లైఫ్ అనమాట. సో ఇది చూస్తే కనుక మనిషికి అర్థమవుద్ది. అంటే మీడియోకర్స్ ఎలా ఉంటారు, చిన్న చిన్న వాటికి కదిలిపోవటం, చిన్న చిన్న వాటికే ఊరికే ఎమోషనల్ అయిపోవటం, లేదా చిన్న చిన్న వాటికే ఇంకా లైఫ్ చాలే అనుకోవటం, ఇవన్నీ పక్కన పెట్టేసి మనం ఏది జరిగినా సరే చివరి వరకు లైఫ్ని లీడ్ చేయడం, చాలా స్ట్రాంగ్గా లీడ్ చేయడం. సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా, వరల్డ్లో ఇంకేది జరిగినా సరే మనం చెల్లించకుండా ఉంటాం. అది చాలా ఇంపార్టెంట్. అదే రియల్ సక్సెస్, అదే మనిషి నిజమైన టెస్ట్ అని నేను అనుకుంటాను. మిగతావన్నీ చిన్న చిన్నవి. నువ్వు ఈరోజు సే ఫర్ ఎగ్జాంపుల్ సివిల్స్ రాసావు, ఫిలిమ్స్లోనో మెయిన్స్లోనో పోయింది, నీకు రాలేదు, అయితే ఏంటి, అంటే నువ్వు ఎంత బాగా స్ట్రగుల్ చేసావు అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్, లైఫ్లో నువ్వు ఒక లక్ష్యం పెట్టుకుని పోరాడావు, చేయలేకపోయావు, లేదా లైఫ్లో నువ్వు చాలా ఒక ఇండస్ట్రీలోనో లేకపోతే ఒక డొమైన్లో, స్పోర్ట్స్ కానీ, సినిమా కానీ, పాలిటిక్స్ కానీ నువ్వు ఎక్సెల్ అవుదాం అనుకున్నావు కానీ అవ్వలేకపోయావు. ఇవన్నీ ఒకసారి ఆలోచిస్తే లైఫ్ 100 years తర్వాత, అంటే 2023 100 సంవత్సరాల తర్వాత రియల్ టెస్ట్ ఏంటంటే, ఒక వ్యక్తి జీవితానికి ఉన్న రియల్ టెస్ట్, ఆ వ్యక్తి మొత్తం అన్ని ఎపిసోడ్స్ ఆఫ్ లైఫ్లో
ఎలా బిహేవ్ చేశాడు, ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు, దాన్ని ఎలా హ్యాండిల్ చేశాడు, దట్ ఈజ్ రియల్ లైఫ్. రాదర్ దాన్ టెంపరీగా నువ్వు ఫస్ట్ ర్యాంక్ వచ్చేసిన సివిల్స్లో, లేకపోతే నువ్వు అనుకున్నట్టు నువ్వు పెద్ద స్టార్ అయిపోయావా, లేకపోతే నువ్వు ఒక బిజినెస్లో మిలియనీర్ అయిపోయావు, ఇదంతా కాదు. ఎండ్ ఆఫ్ ద డే హౌ యూ హ్యావ్ హ్యాండిల్ యువర్ లైఫ్ ఈజ్ ద అల్టిమేట్ థింగ్ ఇన్ హ్యూమన్ లైఫ్ అని నేను అనుకుంటాను.